ఇప్పుడు నేను చెప్పేది ఎంతమందికి యూస్ అవుతుందో తెలియదు. మీలో ఒక్కరికి అర్థమైనా చాలు. న్యూ ఇయర్ రెజల్యూషన్స్, ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనుకుంటాం. ఎంతమంది నిజంగా అవి చేస్తున్నాం? మహా అయితే వారం చేస్తాం, ఇంకా అయితే 20 days, మాక్సిమం ఒక 1 month అంతే. తర్వాత మర్చిపోతాం. ఈ ఇయర్ కొద్దిగా డిఫరెంట్ గా ఆలోచిద్దాం. అన్ని పర్ఫెక్ట్ గా చేసేద్దాం అనుకునే కన్నా ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేద్దాం. ఏదైనా చిన్నగా స్టార్ట్ చేస్తే కన్సిస్టెంట్ చూపించచ్చు. జిమ్ కి వెళ్ళి ఫిట్ అయిపోదాం, డైలీ హెల్తీ ఫుడ్ తిందాం, లక్షలు సేవ్ చేసేద్దాం అని ఒక ఫిగర్ ఆర్ టార్గెట్ లేని గోల్స్ కన్నా ప్రాక్టికల్ గోల్స్ పెట్టుకుందాం. రోజుకు 1 kilometer నడిస్తే చాలు. ఈ వీక్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేద్దాం. ఈ 10 days ఒక 1000 rupees సేవ్ చేద్దాం. ఇవి చిన్నగానే అనిపించవచ్చు, కానీ ఇవే కన్సిస్టెంట్ గా చేస్తే ఇయర్ అయ్యేసరికి మీరు ఫిట్ అయిపోతారు. హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటారు. ముందుతో పోలిస్తే ఇంకొంచెం ఎక్కువ సేవ్ చేస్తారు. రిజల్యూషన్స్ అనేవి మన బట్టి ఉంటాయి, వచ్చే సంవత్సరం లేదా రోజు బట్టి కాదు. పట్టుదల ఉన్నవాడు చేస్తాడు, లేనివాడు వదిలేస్తాడు. ఎనీవేస్, హ్యాపీ న్యూ ఇయర్. మంచి స్నేహితులు 3 మీ జీవితంలో ఉంటే చాలు, మీ మెంటల్ హెల్త్కు ఏ ఢోకా లేదు అంటున్నారు విశ్లేషకులు. బాధలని తుంచుకోవటం, బంధాన్ని పెంచుకోవటం, ఒత్తిడిని తుంచుకోవటం ఒక్క ఫ్రెండ్స్ వల్లే సాధ్యమవుతుంది. రియల్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? గుడ్ మార్నింగ్ అని టెక్స్ట్ మెసేజ్ పంపితే నా నుంచి రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తాడు అని వెంటనే రిప్లై ఇస్తాడు రియల్ ఫ్రెండ్. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ని అర్థం చేసుకుంటారు. మనస్సులో ఉన్నది చెబితే నువ్వేమనుకుంటావో అన్న భయం అస్సలు లేకుండా, ఉన్న విషయం మొహమాటం లేకుండా దాచుకోకుండా చెప్పేస్తారు. మీరు లేనప్పుడు కూడా మీ గురించి మంచిగా మాట్లాడే ఒకే ఒక వ్యక్తి మీ ఫ్రెండ్. అలాంటి ఫ్రెండ్స్ మీకుంటే అది నువ్వే అని చెప్పడానికి ఆ ఫ్రెండ్కు ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. నా వీడియోలు ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి.